నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో AMD నుంచి రెండు ప్రాసెసర్లు అయితే రిలీజ్ అయినాయి. 8500G 8600G ఈ రెండు ప్రాసెసర్లకు సంబంధించిన కంపారిజన్ వీడియో చేస్తున్నా. రెండిట్లో ఏది కొంటే మీకు లాభము, ఏది మంచిది అనేసి అయితే ఈ వీడియోలో తీసుకొస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ నేను ప్రైస్ చూపిద్దామనేసి అయితే ప్రైస్ కంపారిజన్ ఫస్ట్ చూపిస్తున్నా. స్పెసిఫికేషన్స్, తర్వాత పర్ఫార్మెన్స్, బెంచ్ మార్క్స్ అవన్నీ కూడా లాస్ట్లో చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే రెండు ప్రాసెసర్ యొక్క ప్రైస్ చూసుకుందాం. ఫస్ట్ కంపారిజన్ ప్రైజే కాబట్టి ప్రైస్ చూసుకుందాం. సో ఫస్ట్ 8500G వచ్చేసరికి అయితేనేమో 17,000కి మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. అదే ఆఫ్లైన్లో మీరు చెక్ చేసుకుంటే, మీ లోకల్ ఏరియాస్లో చెక్ చేసుకుంటే అమెజాన్ కంటే 1000-2000 తక్కువకి వస్తాయి. అదే మీకు 8600G చూద్దాం. సో 8600G వచ్చేసరికి 22,000 ఉంది. అంటే దగ్గర 5,000 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటేనేమో 17,000 ఉంది, ఇక్కడ 3,000 అనుకోవచ్చు ఇక్కడ, అండ్ ఇక్కడ 22,000 ఉంది. అంటే 2,000 ఆడ 3,000 క్లోజ్ టు 5,000 అనమాట. 5,000 గ్యాప్ వస్తుంది. అసలు ఈ 5,000 రూపీస్ గ్యాప్ ఎందుకు వస్తుంది అనేది మనం ఇలా ఈజీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. ప్రైస్ అయితే అయిపోయింది. స్పెషాలిటీ ఏంటంటే ఈ రెండు ప్రాసెసర్లు సేమ్ సిరీస్ అనమాట. అంటే Ryzen 5 8600G అండ్ Ryzen 5 8500G రెండు కూడా సేమ్ కంపెనీయే, సేమ్ 8000 సిరీస్లే, సేమ్ ప్రాసెసర్ కోర్స్ అనమాట. 6 కోర్ 12 థ్రెడ్స్, సేమ్ క్యాచ్ ఫైల్ అంటే 22 MB క్యాచ్ ఫైల్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ డిఫరెన్సెస్ ఏంటంటే ప్రాసెసర్ స్పీడ్, బేస్ ప్రాసెసర్ చేంజ్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే రెండు కూడా AM5 సాకెట్ మదర్ బోర్డ్ మీద వస్తున్నాయి. సో పిన్స్ ఏవైతే ఉంటాయో మదర్ బోర్డ్ మీద ఉంటాయి అన్నమాట. మన వాళ్ళు కూడా ఇంటెల్ వాళ్ళు లాంటి సిస్టమ్ని తీసుకొచ్చారు. ప్రాసెసర్ మీద పిన్స్ ఉండవు, మదర్ బోర్డ్ మీద పిన్స్ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, ఇంకొక సేమ్ విషయం ఏంటంటే రెండు కూడా 5 GHz స్పీడ్ మీద వెళ్తున్నాయి. సో ఇప్పుడు స్పెసిఫికేషన్స్ అయితే వెళ్ళిపోతాం, ఇండివిజువల్ స్పెసిఫికేషన్స్ అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ 8500Gకి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుంటే మన వాళ్ళు స్టార్టింగ్లోనే మెన్షన్ చేశారు. 8500G అంటే ప్రాసెసర్ లాస్ట్లో G వస్తాయి ఇట్లా, ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది. సో మనకి ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ కొనుక్కోవాలి అన్న తలకనొప్పి ఉండదు. గ్రాఫిక్ కార్డ్ లేకున్నా సరే కూడా డిస్ప్లే వస్తుంది. ఈజీగా కూడా మనము ఏమైనా వర్క్స్ ఉన్నా, ఎడిటింగ్ చేసుకోవాలన్నా, గేమింగ్ చేసుకోవాలన్నా సరే కూడా ఈజీగా రన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏ గ్రాఫిక్స్ వస్తుందంటే AMD వాళ్ళది Radeon 740M గ్రాఫిక్స్ పార్ట్ వస్తుంది. ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేశారు. కిందికి వస్తే 8000 సిరీస్ ప్రాసెసర్ అనమాట. కోడ్ నేమ్ వచ్చేసరికి ఫీనిక్స్ కోడ్ నేమ్. ఆర్కిటెక్చర్ చూసుకోవచ్చు, 6 కోర్స్ వస్తున్నాయి, 12 థ్రెడ్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే 22 MB క్యాష్ ఫైల్ వస్తుంది. అండ్ ఇంకా మంచి విషయం ఏంటంటే పవర్ కన్జంప్షన్ అనమాట. 65 watts పవర్ కన్జంప్షన్తో పాటు వస్తుంది. 4 nm ఫిన్ఫెట్ టెక్నాలజీ యూజ్ చేస్తామన్నమాట. TSMC వాళ్ళది తక్కువ పవర్ కూడా యూజ్ చేస్తుంది అన్నమాట, బ్యాలెన్స్డ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వేరే ఫీచర్స్ చూసుకుంటే AMD వాళ్ళ ఎక్స్పో మెమరీ అనమాట, అంటే ర్యామ్ స్పీడ్ చేస్తాయి అది. Ryzen మాస్టర్ సపోర్ట్ ఉంది. AM5 సాకెట్, x86 64 ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఉన్నాయి. ఎక్స్టెన్షన్స్ చూసుకుంటే AVX 512, AVX 2, SSC 2, SSC 4.1, SSC 4.2 అవి ఇన్స్ట్రక్షన్ సెట్స్ అని ఉన్నాయి. అండ్ ఇంకోటి లాంచ్ డేట్ చూసుకుంటే లాంచ్ అయ్యి 4 months అవుతుంది అన్నమాట. సో జనవరిలోనే లాంచ్ అయింది. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మాత్రమే Windows 11, Windows 10 అండ్ RHL అండ్ Ubuntu లినక్స్ సపోర్ట్స్ కూడా ఉందన్నమాట. ఇక్కడ కనెక్టివిటీ నుంచి పోర్ట్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. PCI 4.0 సపోర్ట్ చేస్తుంది అనమాట ప్రాసెసర్. అండ్ 2 ర్యామ్ స్లాట్ సపోర్ట్ ఉన్నాయి. DDR5 ర్యామ్, అది కూడా DDR5 ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ర్యామ్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 5100 MHz ఫ్రీక్వెన్సీ మీద ర్యామ్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. 3600 MHz ఫ్రీక్వెన్సీలో సపోర్ట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ గ్రాఫిక్స్ అనమాట. సో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ గురించి నేను ఛాన్సార్లు చెప్పినా సపరేట్గా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బెనిఫిట్ ఏందన్నా వీళ్ళ గ్రాఫిక్స్తో పాటు అంటే వీళ్ళది ఏంటంటే FSR వస్తుంది. FSR వల్ల కొన్ని గేమ్స్కి FPS బూస్ట్ అయితే వస్తుంది అన్నమాట, కొంచెం ఎక్కువ FPS అయితే వస్తుంది. ఇక్కడ Radeon
740M గ్రాఫిక్స్ వస్తుంది అనమాట. 4 కోర్స్ వస్తున్నాయి. గ్రాఫిక్కి సంబంధించిన 2800 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ, డైరెక్ట్ఎక్స్ 12, డిస్ప్లే పోర్ట్ 2.1 సపోర్ట్స్ ఉన్నాయి, అడాప్టివ్ సింక్ సపోర్ట్ ఉంది, హెచ్డిఆర్ మెటా డేటా సపోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ రెజల్యూషన్స్ కూడా అన్ని కూడా మెన్షన్ చేసారు. హెచ్డిఎంఐ 2.1 సపోర్ట్ కూడా వస్తుంది అనమాట. మల్టీ మోనిటర్ సపోర్ట్ ఉంది, ఒకటేసారి 4 మోనిటర్లు సపోర్ట్ చేసుకోవచ్చు. AMD ఫ్రీ సింక్ సపోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ కోడెక్స్ ఎందుకన్నా అంటే ఇక్కడ కోడెక్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ రెండరింగ్ చేసేటప్పుడు కానీ ఇవి బెనిఫిట్ అవుతాయి. ఇక్కడ 10 బెక్ AVM కోడెక్స్ వస్తుంది అనమాట. ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్స్ అన్నీ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ AMD వాళ్ళది స్మార్ట్ యాక్సెస్ మెమరీ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ ఏమంటారు వర్చువలైజేషన్ ప్రొడక్షన్ సపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మెయిన్ స్పెసిఫికేషన్స్ అనమాట. 8500Gకి నెక్స్ట్ 8600Gకి వెళ్ళిపోయాం. సో 8600Gకి వచ్చేసరికి ఇక్కడ కొంచెం చేంజ్ అయితే ఉంది. స్టార్టింగ్లో మన వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే ఇది AMD Ryzen AI-తో పాటు వస్తుందనే అల్టిమేట్ ఇన్ ఆల్ ఇన్ వన్ డెస్క్టాప్ ప్రాసెసర్ విత్ 760M గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్లో మీరు చూసుకుంటే ఇక్కడ AI లేదు, 740 ఉంది, ఇక్కడ 760 ఉందన్నమాట. సో గ్రాఫిక్స్ కాడ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది అండ్ ఆల్సో AI కాడ కూడా ఇంప్రూవ్మెంట్ అయితే యాడ్ అప్ అయిందనమాట. సో AI ఫీచర్ ఎక్స్ట్రా యాడ్ అయింది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే సేమ్ అవే ఫీచర్స్ ఉన్నవి. ఇక్కడ ఏంటంటే బేస్ ఫ్రీక్వెన్సీ అవుతుందో 4.3 GHz బేస్ ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. ఇక్కడ TSMC వాళ్ళ 4nm ఆర్కిటెక్చర్ ఫిన్ఫెట్ టెక్నాలజీ యూజ్ చేసారు. 65 watts పవర్ కన్సంప్షన్ ఉంది, 22 MB క్యాచ్ ఫైర్తో పాటు కూడా వస్తుంది. ఓవర్క్లాకింగ్ సపోర్ట్ ఉంది, ఎక్స్పో సపోర్ట్ ఉంది, కర్వ్డ్ ఆప్టిమైజేషన్ సపోర్ట్ ఉంది, AM5 సాకెట్ ఉంది, ప్రెసిజన్ బూస్ట్ సపోర్ట్ ఉంది. ఇన్స్ట్రక్షన్ సెట్ చూసుకుంటే 86x86 అండ్ 64 సపోర్ట్. ఎక్స్టెన్షన్ చూసుకుంటే AVX to AVX 512 SSD, 4.1 SSD, 4.2 సపోర్ట్స్ ఉన్నాయి. ఇది కూడా సేమ్ ఒకటేసారి లాంచ్ అయిందన్నమాట. ఆ ప్రాసెసర్తో పాటు 8500Gతో పాటే విండోస్ లెవెల్ 64-bit అండ్ విండోస్ 7 64-bit సపోర్ట్స్ వస్తున్నాయి అనమాట. విండోస్ 10 లెవెల్ యుబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నిటి కూడా కంపాటబుల్ ఉంది. కనెక్టివిటీ వేరింగ్ చూసుకుంటే డిస్ప్లే పోర్ట్ సపోర్ట్ ఉన్నాయి, PCI 4.0 సపోర్ట్స్ ఉన్నాయి, బూట్ సపోర్ట్స్ ఉన్నాయి, రైడ్ సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ వీటిలో కూడా సేమ్ అవే సపోర్ట్స్ కూడా మనకు ప్రొవైడ్ చేసిరు అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది. DDR5 ర్యామ్ సపోర్ట్, డ్యూయల్ ఛానల్ మెమరీ సపోర్ట్ కూడా ఉంది. DDR5 5200 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ మీద వస్తుంది. గ్రాఫిక్స్ కార్డ్కి వచ్చేసరికి డిఫరెన్స్గా అనిపిస్తుంది మనకి. ఇక్కడ గ్రాఫిక్స్ కార్డ్కి వచ్చేసరికి 740M ఏదైతే ఉందో 4 కోర్ కౌంట్స్ వస్తే ఇక్కడ 760Mకి వచ్చేసరికి అయితే 8 కోర్ కౌంట్స్ వచ్చేసినాయి. ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో సేమే ఉంది, కానీ కోర్ కౌంట్స్ ఉండడం వల్ల కొంచెం పర్ఫార్మెన్స్ అయితే స్లైడ్గా ఇంప్రూవ్ అయితే అవుతుంది అన్నమాట. అంటే ఎక్కువ కోర్స్ ఉంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ వస్తుంది కాబట్టి అది. ఇక్కడ మిగతా అన్ని కూడా సేమ్ ఉన్నాయి. AMD వాళ్ళ సింక్ రెజల్యూషన్స్ HDMI 2.1 అండ్ మ్యాక్స్ డిస్ప్లే పోర్ట్ 4 వస్తున్నాయి, ఫ్రీ సింక్ వస్తుంది, మిరాకాస్ట్ వస్తుంది, కోడెక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ డీకోడింగ్ బ్యాండ్విడ్త్స్ ఉన్నాయి అండ్ AMD స్మార్ట్ యాక్సెస్ మెమరీ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ చూసుకుంటే స్మార్ట్ యాక్సెస్ మెమరీ తర్వాత కింద చూసుకుంటే మనకు గమనిస్తే ఇక్కడ బ్యాండ్విడ్త్ SDR ఎన్కోడర్ ఉంది, ఇక్కడ డీకోడింగ్ కూడా ఉంది. సో ఇక్కడ గమనించుకోవచ్చు, ఇక్కడ ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ రెండు ఉన్నాయి దీనికి. అండ్ మోస్ట్లీ అది పెద్దగా ఫరక్ పడకపోవచ్చు, కానీ మెయిన్ ఫరక్ ఏంటంటే ఇక్కడ దీనికి ప్రోడక్ట్కి సంబంధించినవి ఉన్నాయి. కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మనకి ఏకి సంబంధించింది ఏం లేదు అండ్ కోడ్కి సంబంధించిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మనకు కోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మంచిగా రిపీట్ చేస్తున్న ఇస్తారు. AMD వాళ్ళది స్మార్ట్ యాక్సెస్ మెమరీ సపోర్ట్ ఉంది అండ్ AI ఇంజిన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. మన పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని అంటే 16 టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇక్కడ బాక్స్కి సంబంధించిన కోడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, వర్చువలైజేషన్ సపోర్ట్ కూడా వస్తుంది అనమాట. సో మెయిన్ బూస్ట్ ఏంటంటే ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ బాగుంటుంది. సింపుల్ చెప్పుకోవాలంటే ఇండికేటర్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయింది అండ్ AI పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ ఉంది. ఇంకేదైనా కంపారిజన్ ఏమైనా ఉందా అన్న ఈ రెండు ప్రాసెసర్ల కంటే? ఎస్ బై చెప్పినా కదా ఆ కంపారిజన్ లేకపోతే బెంచ్ మార్క్స్ ఏవైతే లాస్ట్లో చూపిస్తాను. సో ఇప్పటికి వెళ్ళిపోదాము. ఇక్కడ యూజర్ బెంచ్ మార్క్స్ సంబంధించి చూద్దాం. సో యూజర్ బెంచ్ మార్క్స్లో చూసుకుంటే రెండు ప్రాసెసర్లకు సంబంధించిన ప్రైజెస్ ఉన్నాయి. కానీ యాక్చువల్లీ ఈ ప్రైజెస్ అయితే మనకు దొరుకుతలో ఇంతకుముందు చూసాం కదా, అమెజాన్లో ప్రైజెస్ ఇక్కడ ఉన్నాయి. అమెజాన్లో అంటే ఇక్కడ కొంచెం తేడా అయితే కనిపిస్తుంది ప్రైస్ కాడ. ఇక్కడ మన వాళ్ళు ఓవరాల్గా బెంచ్ మార్క్ చూసుకుంటే 4% డిఫరెన్స్ వస్తుంది. ప్రాసెసర్స్ అవన్నీ కూడా చూసుకుంటే మాత్రమే ఇక్కడ 13% నైస్ టు హ్యావ్ అయితే 8600G బాగుందనేసి అంటారు. మదర్ బోర్డులు చూసుకుంటే మాత్రము B650 మదర్ బోర్డ్ అనమాట రెండింటికి కూడా. సో సేమ్ అదే ఆసూస్ కానీ లేకపోతే ఆజ్రాక్ కానీ MSI కానీ ఆసూస్ టఫ్ గేమింగ్ కానీ గిగాబైట్ కానీ మోస్ట్లీ B650
మదర్ బోర్డ్స్ లేకపోతే A620M మదర్ బోర్డ్స్ అయితే ఇక్కడ మీకు అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. ఇవి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట పీసీ బిల్డ్ చేసుకోవడానికి. ఇంకొంచెం డెప్త్గా క్లీన్గా కావాలన్నా అంటే ఇక్కడ నానో రివ్యూ వాళ్ళ వెబ్సైట్ ఉందన్నమాట. సో వీళ్ళ వెబ్సైట్ ప్రకారం చూసుకుంటే సింగిల్ కోర్ థ్రెడ్స్ సేమే ఉన్నాయి, మల్టీ కోర్లో స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉంది, పవర్ ఎఫిషియన్సీలో రెండు కూడా సేమే ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్లో మాత్రము బాగా పర్ఫార్మెన్స్ చూపిస్తుంది అన్నమాట. ఏది 8600G ఈ ప్రాసెసర్ అన్నమాట. ఎందుకంటే దాంట్లో ఇది 760M ప్రాసెసర్ వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మోస్ట్లీ మన వాళ్ళు కూడా కీ డిఫరెన్స్ ఏంటంటే 760M అనేసి అయితే మెన్షన్ చేశారు అన్నమాట. ఇక్కడ మన వాళ్ళు ఏఐకి సంబంధించిన మెన్షన్ అయితే చేయలేరు, ఎందుకంటే దాంట్లో ఏఐకి సంబంధించింది లేదు కాబట్టి ఈక్వల్ లేవల్ ఇవ్వాలి కాబట్టి అవి చూపించారు. ఇక్కడ కోడెక్స్లో కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు కొన్నిట్లా, అండ్ మల్టీ థ్రెడ్లో మాత్రం కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు రెండు కూడా జనవరిలోనే రిలీజ్ అయినాయి. అక్కడ మోస్ట్లీ అదే చూపిస్తారు, రేడియన్ గ్రాఫిక్స్ కానీ డిఫరెన్స్ చూపిస్తారు. కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే 8600Gలో బేస్ ఫ్రీక్వెన్సీ 4.3 GHz ఉంది, 8500Gలో 3.5 GHz డిఫరెన్స్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మల్టీప్లాయర్స్ చూసుకుంటే 8600Gలో 43 మల్టీప్లాయర్స్ ఉన్నాయి, 85G వచ్చేసరికి అయితే 35 మల్టీప్లాయర్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది, స్లైట్ డిఫరెన్స్ అనమాట. మెయిన్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్లో అయితే IGPU అంటారు కదా, అది ఇక్కడ మోస్ట్లీ ఇక్కడనే మనకు పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మెయిన్ చూసుకుంటే 760Mకి వచ్చేసరికి అయితే బేస్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఉంది, 800 టర్బో బూస్ట్ చేసే మాత్రం 2800 మెగా ఫ్రీక్వెన్సీ వెళ్తుంది. కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే పవర్ 15 వాట్ చూసుకుంటుంది అనమాట దీనికి. అండ్ షేడర్ యూనిట్స్ ఏవైతున్నాయో 512 8600Gకి వస్తున్నాయి, దాంట్లో సగము 8500Gకి వస్తుంది. ఇక మోస్ట్లీ TMUs కానీ రాప్స్ కానీ ఎగ్జిక్యూటివ్ యూనిట్స్ కానీ మోస్ట్లీ హాఫ్ పర్ఫార్మెన్స్ మొత్తం పోయినట్టే ఉంది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కాడ కూడా. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే ECC సపోర్ట్ లేదు, కానీ 8500Gకి ECC సపోర్ట్ మన వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ PCI లేన్స్ చూసుకుంటే రెండు వస్తున్నాయి, 8600Gకి 8500Gకి 14 వస్తున్నాయి, రెండు కూడా PCI 4.0 సపోర్ట్స్ ఉన్నాయి. మోస్ట్లీ డిఫరెన్షియేట్ ఏడ్ వస్తుందంటే బై ఈ రెండు ప్రాసెసర్లకి AI కాడ డిఫరెన్స్ వస్తుంది. సో 8600G ప్రాసెసర్ వచ్చేసరికి ఎక్కువ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అండ్ ఆల్సో AI వల్ల 8600G మీకు ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. లేదు అన్న నార్మల్గా కావాలంటే ఇట్లా 8500G కరెంట్లీ వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ అనమాట. ఇప్పుడు ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ తీసుకోవచ్చు, ఒక 5000 డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఒక 5000 మీరు ఎక్కువ పెట్టగలిగితే ఇట్లా ఫ్యూచర్లో మీకు బెటర్ గ్రాఫిక్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ ఆల్సో AI ఫీచర్స్ కూడా ఏమైనా యూజ్ చేస్తారు, ఒకవేళ ఎడిటింగ్లో కానీ ఫ్యూచర్లో ఏమైనా యూజ్ చేసి ఉంటే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దానికి రిలేటెడ్ ఏమైనా గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవాలనుకోండి అది యూజ్ చేస్తుంది. సో అది కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇంతవరకు అంటే ఇట్లా కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం విత్ ఇన్ 1 day లైఫ్కి ట్రై చేస్తాం. ఫైనల్గా ఏది తీసుకోవాలో చెప్పన్నా అంటే బై మీరు ఒకవేళ ఫ్యూచర్ ప్రూఫ్ ఉండాలా, ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఎక్కువ యూజ్ చేస్తారంటే ఇట్లా 8600G తీసుకోండి. లేదు అంటే ఇట్లా నార్మల్గా మీరు 8500G తీసుకున్నా సరే కూడా మీకు ఈజీగా డే టు డే టాస్క్లకి కానీ గేమింగ్కి కానీ ఎడిటింగ్కి కానీ అన్నిటికీ సరిపోతుంది. ఈవెన్ లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు ఈ రెండు ప్రాసెసర్లతో. కంటెంట్ నచ్చింది మంచిగా అనిపించింది అంటే ఒక లైక్ అండ్ ఆల్సో ఒక షేర్ అయితే చేయండి బై. సో ఫ్రెండ్స్ మీరైతే చూసిరు కదా, రెండిట్లా మంచి ఫీచర్సే ఉన్నాయి, కానీ ఏంటంటే ఒకటి ఫ్యూచర్ ప్రూఫ్ ఉంది. ఇది 8600Gలో మీకు ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో రేడియన్ గ్రాఫిక్స్ అయితే ఇండికేటర్ గ్రాఫిక్స్ ఏదైతే ఉందో 8600Gలో బెటర్గా ఉంది. దాంతోపాటే దగ్గర 5000 రూపాయల ప్రైస్ గ్యాప్ అయితే వస్తుంది అనమాట. అందుకే 8600G కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే పర్ఫార్మెన్స్లో ఏఐలో ఫ్యూచర్ ప్రూఫ్ ఉంది కాబట్టి 8600G తీసుకోమంటాను. లేదన్నా నాకు ఏఐ అవసరం లేదు, బడ్జెట్లో వస్తే బాగుంటుంది అన్న వాళ్ళకైతేనేమో 8500G తీసుకోండి, సేమ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. మీకు 5600G ఉంది కదా, దానికంటే 8500G కొంచెం స్లైట్ బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ ఇంతమందికి చెప్పుకున్నా కదా, ఈ రెండు ప్రాసెసర్లు ఏవైతే 8500G 8600G రెండు కూడా క్లోజ్ సేమ్ పర్ఫార్మెన్స్ అనమాట. సింగిల్ కోర్ కానీ మల్టీ కోర్ కానీ డిఫరెన్స్ ఏడ్ వస్తుంది అంటే ఏఐ కాడ అండ్ ఆల్సో ఇండికేటర్ గ్రాఫిక్స్ కాడ, ఇవి రెండింటికంటే డిఫరెన్స్ అనమాట.
సో 5,000 పెట్టరా అనేది మీ ఇష్టము, మీరు డిసైడ్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. 2 ప్రాసెసర్లకు సంబంధించిన కంపారిజన్ చెప్పేసినాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదు అంటే కింద కామెంట్ చేయండి. వితిన్ 1 day రిప్లైకి ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.